వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. భారత్ గడ్డపై హిందువుగా పుట్టడమే పాపమా? మన పండుగలను మనం జరుపుకోవడం నేరమా? విజ్ఞాన ప్రదాయని ఆ చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజించుకోవాలంటే న్యాయస్థానాల చుట్టూ తిరగాల, లేక ప్రాణాలకు తెగించి ఊరేగింపులు తీయాలా? 2026వ సంవత్సరం కేవలం జనవరి నెల ముగియ ముందే భారత్ మరియు బంగ్లాదేశ్లో హిందూ పండుగల లక్ష్యంగా ఏకంగా 24 దాడులు జరిగాయి. అస్సాం నుంచి గుజరాత్ వరకు, బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఒకే రకమైన కుట్ర, ఒకే రకమైన హింస. ఇది యాదృచ్ఛికంగా జరిగిన గొడవలు కావు. ఇవి సనాతన ధర్మంపై పక్కా ప్రణాళికతో జరిగిన దాడి. అసలు ఏం జరుగుతోంది ఈ దేశంలో? లౌకికవాదం అనే ముసుగులో హిందువుల గొంతు ఎంతకాలం నొక్కుతారు? ఈరోజు గాంధీవం వేదికగా ఆ 24 రక్తపు మరకల చరిత్రను మీ ముందు ఉంచుతాను. వినండి, వినిపించండి. బీహార్లోని వైశాలి జిల్లా జనవరి 27న ఏం జరిగింది? సరస్వతి విగ్రహం నిమజ్జనం చేస్తుంటే ఒక మసీదు దగ్గర ముస్లిం యువకులు రాళ్లతో విరుచుకుపడ్డాయి. కేవలం రాళ్లే కాదు, కర్రలు, కత్తులతో హిందువులను వేటాడారు. ఇళ్ల పైకప్పుల నుంచి రాళ్ల వర్షం కురుస్తుంటే హిందువులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దర్భంగాలో పరిస్థితి ఇంకా దారుణం. జై శ్రీరామ్ అనే నినాదం వింటేనే వారికి వణుకు పుట్టింది. డీజే ఆపాలని గొడవ చేసి నిమజ్జనం రోజున పథకం ప్రకారం దాడులు చేశారు. పోలీసులేమో దీన్ని కేవలం బైక్ గొడవ అని నమ్మించే ప్రయత్నం చేశారు. జార్ఖండ్లోని లోహర్దాగాలో ఒక విగ్రహం వాహనం పొరపాటున ఒక ముస్లిం ఇంటి పైకప్పుకు తగిలిందని ఊరంతా ఏకమై హిందువులపై రాళ్ల దాడి చేశారు. హజారీబాగ్లో భజన చేయకూడదట, అక్కడ కూడా రాళ్ల దాడి చేసి పోలీసులను సైతం గాయపరిచారు. భాగల్పూర్లో పూజ చేస్తున్న భక్తులపై ఏకంగా బాంబులు విసిరారు. బాంబులు అంటే హిందువులను చంపడానికి వారు ఎంతటి ఆయుధాన్నైనా వాడుతారని మనకు అర్థం కావడం లేదా? ఇక పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూస్తే రక్తం మరుగుతోంది. అక్కడ ఒక టీఎంసీఎస్ నాయకుడు దావుద్ అలా మొల్లా సరస్వతి పూజ చేస్తున్న హిందూ విద్యార్థులను బహిరంగంగా బెదిరిస్తాడు. కమల్హతిలో టీఎంసీ గూండాలు ఏకంగా గుడికే తాళం వేసి హిందువులను పూజ చేయకుండా అడ్డుకున్నారు. ఉత్తర 24 పరగనాల జిల్లాలోని ఒక స్కూల్లో 50% కంటే ఎక్కువ ముస్లింలు ఉన్నారనే కారణంతో సరస్వతి పూజను స్కూల్ లోపల కాకుండా ఫుట్పాత్ మీద జరిపించారు. త్రిపురలోని కైలాసహార్ దగ్గర 16 మంది ముస్లింలు కత్తులు, కర్రలతో వచ్చి పూజలను చెదరగొట్టారు. బీజేపీ నాయకుల ఇళ్లను తగలబెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, వీరు బంగ్లాదేశ్ తరహా వాతావరణాన్ని ఇక్కడ సృష్టించాలని చూస్తున్నారు. చదువుల తల్లి వెలవాల్సిన స్కూళ్లలోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్లో విగ్రహాన్ని అగౌరవపరిచారు. ఒడిశాలోని రాయ్గఢ్లో ఒక టీచర్ కృష్ణరాజు అట విగ్రహాలు ఇంగ్లీష్ మాట్లాడలేవని ఎగతాళి చేస్తూ వాటిని పొగలగొట్టాడు. త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో మేనేజ్మెంట్ కమిటీలో హిందువులు లేరని కారణంతో ఏకంగా స్కూళ్లకే తాళం వేసి పూజలు ఆపేశారు. ధర్మనగర్లోని హోలీ క్రాస్ కాన్వెంట్ స్కూల్లో 70% హిందూ విద్యార్థులు ఉన్నా అక్కడ సరస్వతి పూజకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే మన పిల్లలు మన డబ్బుతో చదువుకుంటూ మన సంస్కృతిని పాటించకూడదా? ఇక గుజరాత్లోని సూరత్లో పూజా పందిరిలో అభ్యంతరకరమైన పాటలతో డ్యాన్సులు చేయించి పండుగ పవిత్రతను దెబ్బతీశారు. ఇక సరిహద్దు అవతల బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి వర్ణనాతీతం. గోపాల్గంజ్లో విగ్రహం మెడను మెలితిప్పి తల నరికారు. సత్కిరాలో పూజకు ఒక్కరోజు ముందే విగ్రహాలను ముక్కలు ముక్కలు చేశారు. అక్కడ మతోన్మాద సంస్థల విద్వేషపూరిత ప్రసంగాలే ఇందుకు కారణం. తిరిగి మన దేశానికి వస్తే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో లవ్ జిహాద్ను అడ్డుకుంటున్నాడని, సరస్వతి పూజలో పాల్గొంటున్నాడని సోహెల్ ఠాగూర్ అనే బజరంగ్ దళ్ కార్యకర్తపై 15 మంది ముస్లిం మూకలు రాళ్లతో దాడి చేసి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లారు. సబ్సర్ మీర్జా, ఎహన్స్ మీర్జా లాంటి వ్యక్తులు హిందువుల ప్రాణాల కోసం కాపు కాస్తున్నారు. చూసారుగా, ఇవి కేవలం 24 ఘటనలు మాత్రమే కాదు, ఇవి హిందూ సమాజానికి హెచ్చరికలు. నదియా జిల్లాలో 80 విగ్రహాలను పగలగొట్టారు. ఈస్ట్ మిడ్నాపూర్లో విగ్రహాలను అగౌరవపరిచారు. పోలీసులు కొన్ని చోట్ల మిన్నుకుండిపోయారు, కొన్ని చోట్ల రాజకీయ నాయకులు అండగా నిలిచారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, అనుమతి నిరాకరించినప్పుడు అడ్వకేట్ కరుణాసాగర్ గారు హైకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చిన తెగువ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మన పండుగలు మన హక్కు,
మన దేవుళ్ళు, మన అస్తిత్వం. ఇకనైనా హిందూ సమాజం మేల్కోవాలి. లౌకికవాదం పేరుతో మీ ఇంటికి వస్తున్న మంటలను గుర్తించండి. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం ఏకం కాకపోతే రేపు మన ఇంట్లో పూజ చేసుకోవాలంటే కూడా ముస్లిం మూకల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 24 ఘటనలు చాలు మన శత్రువులు ఎవరో, మనల్ని ఎవరు అణిచివేస్తున్నారో అని తెలుసుకోవడానికి. ధర్మాన్ని కాపాడుదాం, ధర్మాన్ని రక్షిద్దాం. జై హింద్, భారత్ మాతాకి